వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుసు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించాలి, ప్రగతి పదంలో పయనించాలి. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఏదో ప్రచార ఆర్భాటం కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల్ని 100% కూడా అమలు చేసి కుటుంబాల వెలుగులు తీసుకురావాలని తపన పడిన మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా ఆయన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసినప్పుడు ప్రజా సమస్యలపైన ఒక అధ్యయనం చేసి కొన్ని సమస్యలు ఎప్పుడూ సమస్యలుగానే ఉండిపోతున్నాయి, ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం, తాడిత పీడిత ప్రధానకి అభ్యున్నతి కోసం పేదరిక నిర్మూలన చేసి సమానత్వాన్ని తీసుకురావాలంటే ఒక విజ్ఞాన సముపార్జన ద్వారా మాత్రమే ఈ సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని భావించి చదువుకోవాలనుకునే తపన తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులను కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించి ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. వ్యవసాయం అంటే దండగాని చెప్పిన ప్రభుత్వాలకి చెంపపెట్టులా ఉండే విధంగా ఉచిత విద్యుత్తుని రైతులకు అందజేసి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా రైతు సబ్సిడీ కార్యక్రమాలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నపూర్ణ అనే నానుడిని నిజం చేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. వైద్యానికి నోచుకోక, ఆర్థిక స్తోమత లేక, అనారోగ్యంతో ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు, అనారోగ్య కారణాల వల్ల ఏ కుటుంబాలు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేద కుటుంబాలు నిరాశ్రయాలు అవ్వకూడదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి ప్రభుత్వం చేత ఆరోగ్య భద్రత కల్పించి ఎమర్జెన్సీ వైద్యం కోసం 104, 108 వెహికల్స్ తీసుకొచ్చి వైద్య రంగానికి సంబంధించి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా మహిళల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం, మహిళలకి అద్భుతంగా పథకాలు అందిస్తామని చెప్పడమే తప్ప మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మహిళలు ఏ రకంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక చక్కని అద్భుతమైన ఆలోచనలు చేసి మహిళలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారానే కాకుండా వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతం అవ్వకూడదనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాలకి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి పారిశ్రామిక రంగంగా ఈరోజు పోర్టుల నిర్మాణానికి కానీ, ముఖ్యంగా కోస్టల్ కారిడార్ తీసుకొచ్చే విషయంలో కానీ మనకున్న 937 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, బ్లూ ఎకానమీని ఏ విధంగా సృష్టించాలని ఆ రోజు బ్లూ ఎకానమీకి నాంది పలికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు కానీ, పెట్టుబడులు కానీ, పారిశ్రామిక పార్కులు కానీ రావడానికి ఆయన చేసిన కృషి, ఎనలేని కృషి మనందరం కూడా చిరస్మరణీయం. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈరోజు కేవలం హైదరాబాద్కి అభివృద్ధి అంతా కూడా పరిమితం అయిపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న మంచి చదువుకున్న నిరుద్యోగ యువకులు ఉన్నారు. ఈ ప్రాంత వాసులు అభివృద్ధిని కాంక్షిస్తారని ఆ రోజు ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ కానీ, అచ్యుతాపురం సెజ్ కానీ, అదేవిధంగా ఈరోజు రుచికొండ ఐటీ సెజ్కి ల్యాండ్ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా BHPVని ప్రైవేటు పరం కాకుండా BHEల్లో విలీనం చేసే కార్యక్రమం కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ని ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు దాన్ని అడ్డుకుని రక్షణ శాఖలో కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవడంలో కానీ, మనకున్న 6 లెవెల్లో ఉన్న హెల్త్ సిటీని తీసుకొచ్చే విషయంలో కానీ, అదేవిధంగా ఆనాటి సత్యం ఇప్పుడు టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అంతేకాక ముఖ్యంగా ఒక పక్క రాష్ట్రాలు
పక్క రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లిపోతామని వీకేపీసీపీఆర్ ఈరోజు బల్క్ డ్రగ్ పార్కులు వచ్చినా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వచ్చినా, లేకపోతే ఇంకొక ఫార్మాస్యూటికల్ సెజులు వచ్చినా దానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన వీకేపీసీపీఆర్ విశాఖపట్నం టు కాకినాడ పెట్రోకెమికల్ అండ్ పెట్రోల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని 2008లో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇది మా రాష్ట్రానికి కావాలని తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెందుతుంది. ఆయన చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి అడుగులోని కూడా నిజాయితీ, నిబద్ధత, ఒక తపన పేదరిక నిర్మూలన చేయాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఈ రాష్ట్రంలో సమానత్వాన్ని తీసుకురావాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని కూడా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలనే ఆయన తపన మనందరికీ కూడా తెలిసిందే. దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందడం మన ఈ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీరని లోటు. ఏది ఏమైనా ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలోనూ కూడా ఆయన పరిపాలన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ, ఆయన రాజకీయ ఒరవడి కానీ, ఆయన నడవడిక కానీ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం, ఆదర్శప్రాయం. అలాంటి మహానేతకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు కొనసాగించడం కోసం, ఆయన ఆలోచన ధోరణి ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబట్టాను వారసత్వంగా పుచ్చుకున్న మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి మనందరం కూడా నడిచి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనల్ని, ఆయన ఆకాంక్షల్ని, ఆయన ఆశయాల్ని కూడా కొనసాగించి ఆయన ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరే విధంగా మనందరూ కూడా భవిష్యత్తులో కృషి చేయాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన చరిత్ర గురించి ఇంకా కూడా మా ప్రజల్లో ఇప్పటికీ కూడా చర్చించుకునే విధంగా మన కార్యక్రమాలు రూపొందించడంతో పాటు, ఎందుకంటే ఈరోజు ఎవరు ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు కోట్లాది మంది ప్రజల గుండెల్లో సుస్థిరమైన సాధనాన్ని సంపాదించుకున్నారు. ఆయన ఈ రాష్ట్ర రాజకీయాల్లోకే హోందాతనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆ మహానేత ఆశయాలను కొనసాగించడం కోసం మనందరం కంకణబద్దులు అవ్వాలని, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వివక్ష చూపిస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగింది. కేవలం ఇక్కడ మీటింగులకో, ఫంక్షన్ హాల్కుందో ఈ విశాఖపట్నాన్ని వాడుకుంటున్నారు తప్ప ఈ స్థిరమైన అభివృద్ధిని కానీ, స్థిరమైన పెట్టుబడులు కానీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చేందుకు అప్పుడు 1995 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఇప్పుడు 2024 నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసిన పాపాను పోలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో, ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని రకాల వనరులు ఉన్న ప్రాంతం, ఈ దేశానికే తలమానికంగా విశాఖపట్నాన్ని కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేయాలని ఆయన కలలు కన్నారో, ఆ కళల సాకారం కోసం భవిష్యత్తులో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన రాజకీయ పోరాటం గురించి మనం తెలుసు, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం కావాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారికి మరొక్కసారి మనందరి తరపున కూడా ఘనమైన నివాళులు వర్ధంతి జరుపుకుంటా ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 2 విషయాలు నేను తెలియజేయాలి. ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక యుగ పురుషుడు, గ్రేట్ లీడర్ అన్నో. ఈజ్ అన్ ఎమినెంట్ లీడర్. గ్రేట్ కంటే ఎమినెంట్ చాలా గ్రేట్ అనమాట. సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ అన్నమాట. సొసైటీకి ఏం కావాలో అది దగ్గరుండి చేసే మహానాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి కోవలో వచ్చిన వాళ్ళు మాట వీళ్ళందరూ కూడా. ఈజ్ అన్ ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్, క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. సోషల్ ఇంజస్టిస్ అంటే అతను ఇమీడియట్గా వాయిస్ రేజ్ చేసి, అది అసెంబ్లీ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఆ రకంగానే ముస్లిమ్స్కి 5% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నమాట. దట్ ఈస్ వన్. అంటే సోషల్ ఇంజస్టిస్ జరుగుతూ ఉంది ఒక వర్గానికి అని వారేమో ముందు చూపుతో చేశారన్నమాట. అందుకే ఇంకొక మాట చెప్తారు ఎప్పుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రిమూవల్ ఆఫ్ పావర్టీ ఇస్ నాట్ జస్టిస్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో మన రైట్స్, ఫండమెంటల్ రైట్స్, డిగ్నిటీ ఆఫ్ లైఫ్,
డీసెంట్ లైఫ్ ఇవి ఇవ్వాలి నాయకుడు ఎవడైనా సరే అని చెప్పేసి చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పి నేను తెలియజేస్తానమాట. అటువంటి లీడర్ కానీ ఈరోజు బ్రతుకుంటే 1 ఇంచు స్టీల్ ప్లాంట్ కదపగలుగుతాడా ఈ మోడీ అని నేను చెప్తాను. నేను ఒకసారి 1 ఇంచు కదిపి చూడమని చెప్తాడన్నమాట. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం 1-2 ముక్కలు అవుతుందా అంటే ఆ నాయకులు లేకపోవడం ఎంత నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి ఒక్కసారి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అటువంటి గ్రేట్ లీడర్కి హ్యాట్సప్ చెప్తా ఉన్నాం. జై వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. For latest updates on India Pakistan, download our TV Live app.